కోసం అని చెప్పి 15% మీరు నిధులు కేటాయించలేదు. మరి 15% నిధులు కేటాయించాలంటే ఈ రాష్ట్రానికి 45,000 కోట్ల రూపాయలు మరి నిధులు కేటాయించాలా? కేవలం 23,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి చేయి దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే మీరు కనీసం సగం కూడా నిధులు మరి విద్యాశాఖ కేటాయించకుండా ఏ రకంగా నాణ్యమైనటువంటి విద్య మీరు అట్టడుగు బడుగు బలైన వర్గాలకు మరి అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇస్తారో తెలియజేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. కేవలం మీరు బడ్జెట్లో మీరు మాటల్లో గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ ఎక్కడ కూడా బడ్జెట్లో కేటాయింపులు ఎక్కడ కూడా అది కనబడతలేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఫీ రెగ్యులేషన్ కమిటీ ఏర్పాటు చేస్తామని, విద్యా కమిషన్ ఏర్పాటు చేసి ఫీజులు నియంత్రిస్తామని చెప్పి మరి నిర్దిష్ట విధానాన్ని ఇప్పటివరకు ఖరారు చేయకపోవడం చాలా శోచనీయం అధ్యక్ష. కాంట్రాక్టర్ బిల్లులకు చెల్లించడానికి నిధులు ఉంటాయి అధ్యక్ష, ఫీ రియంబర్స్మెంట్కి మాత్రం మీకు నిధులు ఉండవంటే చాలా బాధాకరం అధ్యక్ష. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మరింత మెరుగ్గా ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ను అమలు చేస్తామని మరి ఏమైంది? ఫీజు రియంబర్స్ చెల్లకుండా గత నెల 20 జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలు నిర్వహించేది లేదని చెప్పి డిగ్రీ కాలేజ్ యజమానులు చెప్తున్నారంటే వారికి ఫీ రియంబర్స్మెంట్ లేకుంటే మేము ఎగ్జామ్స్ కూడా నిర్వహించమని చెప్పి మరి ప్రైవేటు యాజమాన్యాలు చెప్తూ ఉన్నాయంటే ఏ రకంగా ఈరోజు మరి ఫీ రియంబర్స్మెంట్ పరిస్థితి ఉన్నదో ఒకసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. ఈరోజు గురుకులు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ అంశంలో కూడా పలువురు విద్యార్థులు మరణించినట్టుగా మనము పేపర్లో చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఆ మరణాలన్నీ కూడా ప్రభుత్వ హత్యలుగా మేము భావించాల్సి వస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఈ ప్రభుత్వం బాధ్యత అధ్యక్ష. తాండూరు గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ విద్యార్థులకు అస్వస్థత, నారాయణపేట జిల్లా మునుగూరు ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ హైకోర్టు తీవ్రంగా ఆగ్రహించినటువంటి సంగతి. వారంలో 3 సార్లు ఫుడ్ పాయిజనింగ్ జరిగితే అధికారులు ఏం చేస్తున్నారు నిలదీసిన హైకోర్టు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ 60 మంది విద్యార్థులకు అస్వస్థత, చికిత్స పొందుతూ శైలజ అనే విద్యార్థి మృతి. ఇలా గురుకుల పాఠశాలలో జరిగిన గత ఏడాది కాలంలో జరిగినటువంటి ఫుడ్ పాయిజనింగ్ చూస్తూ ఉంటే మరి 4 విద్యార్థులు కూడా చనిపోయినట్టుగా కథనాలు మరి పేపర్లో చూసాం మధ్య. 1000 మందికి పైగా అస్వస్థత చెందినట్టు కూడా మరి చూసాం అధ్యక్ష. ఇవన్నిటిని కూడా మరి ప్రభుత్వం ఎందుకు మరి వెల్లడించడం లేదు, దాని మీద ఎందుకు మరి విచారణ చేయడం లేదో తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. 15 నెలలుగా విద్యాశాఖకు మంత్రి కూడా లేకపోవడం, మరి విద్యాశాఖ మంత్రి లేకుండా ఇంత పెద్ద వ్యవస్థను మరి నడపడం చాలా మరి బాధాకరంగా ఉంది అధ్యక్ష. నిరుద్యోగులకు ఇచ్చిన హామీల సంగతి కూడా అధ్యక్ష పూర్తిగా నిరుద్యోగుల్ని మరి ఈ ప్రభుత్వం విస్మరించిన మాట. ఎందుకంటే పారాగ్రాఫ్ 57 నుంచి 70 వరకు యువత ఉద్యోగాలు అనే టైటిల్ కింద యువతకు జాబ్స్, ఉపాధి అవకాశాల కల్పన కాంగ్రెస్ సర్కార్ ఆలోచన చెప్పించారు. సరే, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు గురించి ఎందుకు ప్రస్తావించలేదు? కాంగ్రెస్ అసలు 35 మినిట్స్ అయినాయి. 35 మినిట్స్ అయింది. మీరు ఇంకా 15 మినిట్స్ సార్. మరి బడ్జెట్ ప్రసంగంలో అసెంబ్లీలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ అధికారంలో వచ్చి మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న సంగతి కానీ, మరి పోస్టు భర్తీ చేస్తామన్నటువంటి అంశాలను కానీ లాఠీచార్జ్ చేసినటువంటి సర్కార్ అధ్యక్ష. ఇది 4,000 భృతి ఏమైందని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. మరి 4,000 నిరుద్యోగులకు 4,000 రూపాయలు భృతి ఇస్తామని చెప్పి మోసం చేసిన సంగతి కూడా మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, యూత్ డిక్లరేషన్ కింద 7 జోన్లు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఏర్పాటు చేస్తామని, ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తామని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మరి ఈ హామీలన్నీ ఏమని అని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. నిరుద్యోగ యువతకి స్వయం ఉపాధి కింద 10 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇస్తామని యూత్ డిక్లరేషన్ హామీ ఇచ్చారు కదా. ఇప్పుడు మరి అది కేవలం 4 లక్షల ఆర్థిక సాయం అందిలా రాజీవ్ యువశక్తి వికాసం అని పేరు చెప్తా ఉన్నారు. అది ఎంతమందికి మీరు ఇవ్వగలుగుతారు? 35 లక్షల మంది నిరుద్యోగ యువత ఉంటే మరి 10 లక్షలతో ఇస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఎందుకు విస్మరించిందో చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అమరుల కుటుంబాలకు నెలకు 25,000 గౌరవం పెన్షన్ ఇస్తామన్నారు. వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు. ఈ హామీలన్నీ ఏమన్నాయో ఒకసారి ప్రభుత్వం నేను గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష. బడ్జెట్లో పెన్షన్ స్కీమ్ చేయూత కింద మరి కేటాయించింది 14,861 కోట్ల నిధులు మాత్రమే అధ్యక్ష. వృద్ధాప్య పెన్షన్ 2,000 నుంచి 4,000 పెంచుతామని ప్రకటించి, అలాగే 4,000 ఉన్నటువంటి దివ్యాంగులకు 6,000 రూపాయలు పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ అభయాస్త మేనిఫెస్టోలో మరి 29 హామీగా ఉంది కదా అధ్యక్ష. 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి మరి కేవలం 14,800